మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. రాజముద్ర వేసి ప్రభుత్వం తరఫున పాస్బుక్లు ఎట్లయితే ఇస్తున్నామో వారి ఆస్తి వారి హక్కుగా చిక్కీ మీద కూడా మళ్ళీ రాజముద్ర వేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఈరోజు ముఖ్యంగా నేను అనుకోకుండా సడన్గా సర్ప్రైజ్ విజిట్ చేశాను. అనేకమైనటువంటి విష ప్రచారం చేసే దాంట్లో వైసీపీ అన్నిట్లో ముందుంటుంది. ఈరోజు ఇక్కడ విద్యార్థులతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని వేల మంది ఉండేటువంటి ఈ స్కూల్లో నేను ఇప్పుడే వెళ్ళి స్టాక్ పాయింట్, అదే రకంగా ఆ రైసు అన్యూజ్డ్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాకెట్స్ యూజ్ చేశారు, ఇప్పుడు కాదు 1.5 month రికార్డు మొత్తం ఇప్పుడు వెరిఫై చేసి వస్తున్నా. అక్కడ నాకు కనిపించింది స్పష్టంగా ఏదైతే లెఫ్ట్ ఓవర్ బ్యాగ్స్ మ్యాచ్ అవ్వడం, యూజ్ అవుతున్నవి ఎంతమంది విద్యార్థులు వస్తున్నారో రోస్టర్లో క్లియర్గా పెట్టడం జరిగింది. రెండోది చిక్కీ కానీ ఎగ్స్ కానీ అందరికి కూడా మెనూ ప్రకారంగా ఏదైతే డొక్కా సీతమ్మ పథకం మనం అనుకుంటున్నామో మిడ్ డే మీల్స్ సన్న బియ్యం ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఒక చిన్న లోపం ఏమంటే నేను స్కూల్లో గమనించింది, చాలామంది విద్యార్థినులు కొంతమంది క్యారేజెస్ తెచ్చుకుంటున్నారు. అది కూడా లిమిటెడ్ అయింది. ఈ సన్న బియ్యము మనం ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చి మొదలు పెట్టామో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇదే భోంచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొంచెం టీచర్లు కూడా భోంచేస్తున్నారు. టీచర్లు కూడా ఇక్కడ తినేటువంటి పరిస్థితి. సో ఇది పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఓవరాల్గా చూసినప్పుడు మీరు ఈ స్కూల్లో ఏదైతే మన ప్రభుత్వ సంకల్పం ఉందో సక్రమంగా జరుగుతూ ఉంది.